సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఓకే, సో జేడి గారు, మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు, మీ పాస్ట్ అంతా చెప్పుంటారు. అందరికి బోర్ కొడుతుంది రెగ్యులర్గా ఇదే ప్యాటర్న్ కూర్చొని. అందరి సంగతి పక్కకి నాకు బోర్ కొడుతుంది. అదే నేను చెప్తుంది. సో డిఫరెంట్ గా వెళ్దాం. నీ ఇష్టం. సో ఒక 3 రౌండ్స్ ఉంటాయి ఈ షోలో. ఓకే, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో రౌండ్ 1 లో కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తారు. ఒక బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక బ్యాడ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, రెండు మెమరబులే కదా, ఏదైనా మెమరబుల్. 100% బ్యాడ్ ఎక్కువ గుర్తుంటుంది. గుడ్ ప్లీజ్. యా, ముంబై ప్రీడియల్. ఓకే, నేను ఉన్నానా? మీరే కింద కింద రంభ అక్కడ చూడలేదు. బొడ్డు పక్కన ఒక తలకాయ ఆగిపోయాను. ఓకే, సారీ. ఇంటర్వ్యూకి ముందర యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాను నీతోటి. దీని గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెండు చెప్తాను. యా ప్లీజ్. నేను రంభ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు అబ్బాయిలని అనుకోవచ్చు, ఇద్దరు అమ్మాయిలని అనుకోవచ్చు, అంత మంచి ఫ్రెండ్స్. సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఈ సాంగ్ తీసినప్పుడు వి వే షూటింగ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ హిల్. అదొక కొత్తగా సైషెల్స్లో కొత్తగా తీశారు ఆయన, అక్కడ చేసాం. ఏమైనా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉందా దీంట్లో? గుడ్ ఎక్స్పీరియన్సెస్ బోర్డుగా ఉంటాయి, ఇంతే. ఇది గుడ్ ఎక్స్పీరియన్స్, ఇంత అయిపోయింది. గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ చెప్పండి. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అదే కావాలి నాకు. గుడ్ ఎక్స్పీరియన్స్ లో విషయం ఏంటంటే, నేను తను చాలా మంచి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా తనకి రేంజ్లో ఫ్యాన్ని కూడా రంభకి. అది గుడ్ ఎక్స్పీరియన్స్. రంభ బాగా చెప్పాను నీ గురించి. ఓకే, సో ఇప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ సాంగ్ జరుగుతున్నప్పుడు మేము మారిషస్లో షూట్ చేస్తాం. మారిషస్లో ఏంటంటే హాస్పిటల్స్లో ఒక రూల్ ఉంటుంది, ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళే సంతకం పెడితే కానీ ఆ హాస్పిటల్ నుంచి వదలరు. ఇప్పుడు హాస్పిటల్ సంగతి ఎందుకు వచ్చింది అంటే, మా మదర్కి ఉన్నట్టుండి 105 ఫీవర్ వచ్చింది. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళినా మా మదర్ని తీసుకెళ్తాను. నేను ఐ టేక్ హర్ అలాంగ్ విత్ మీ. 104, 105 ఫీవర్ రావడంతో సంజయ్ అనే ఒక డ్రైవర్ వచ్చాడు. వెళ్ళి మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయిపోయింది. ఈ సాంగ్ చేస్తాం. ఈ సాంగ్ మేము లాస్ట్ డే షూట్ అక్కడి నుంచి మారిషస్ నుంచి హైదరాబాద్ వచ్చేయాలి. సో సారీ, కరెక్ట్. మా మదర్ని మొన్న నైట్ జాయిన్ చేసాము. సో ఇవాళ అంటే నిన్నంతా హాస్పిటల్లో ఉన్నారు, ఇవాళ కూడా హాస్పిటల్ నుంచి తీసుకురావాలి, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. 1 అయింది, 2 అయింది. ఆ సంజయ్ అనే డ్రైవర్ నాకు అలా 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 తిరుగుతూ కనిపించాడు సెట్లో, ఇదే పాట సెట్లో. ఓకే, వచ్చి నన్ను చూసి ఇలా అన్నాడు, అదే సంజయ్, అక్కడ మారిషస్లో అందరూ హిందీ మాట్లాడతారు, ఏంటి సంజయ్ అమ్మని తీసుకురాలేదు ఏంటంటే, అదే మీకు చెప్పడానికి వచ్చానండి. రాఘవేంద్రరావు గారు హీరోయిన్ మదర్ ఏదో షాపింగ్ చేస్తారట, నన్ను వెళ్ళమంటున్నారు. ఇప్పుడు నేను ఈ కారు తీసుకుని వెళ్ళి షాపింగ్ అంతా చేసుకుని వస్తే మీ మదర్ని పికప్ చేసుకుని రాలేను. నేను చెప్పానండి, వాళ్ళు వెంటలేదు అని. మా అమ్మకి 104 జ్వరం వచ్చి 105 జ్వరం వచ్చి నేను షూటింగ్కి వచ్చాను. అసలు రాలేని పరిస్థితి. ఎందుకంటే డాక్టర్స్ మా మదర్ని, ఆవిడ కాన్షియస్ లూజ్ అవుతున్నారు, చెంప మీద కొట్టమంటాడు, వాళ్ళు కొడుతున్నారు. మా మదర్ కాన్షియస్ లేదు, అసలు షీ వాజ్ అవుట్ ఆఫ్ కాన్షియస్. ఆ పరిస్థితిలో మనం వేరే ఊర్లో ఉన్నామని నేను వచ్చి చేస్తున్నాను. అంతే. ఆ పైన వేసుకున్న చొక్కా ఉంది కదా, అది తీసి కింద కొట్టి, అంటే మరి మీ షోలో ఈ పదాలు చెప్పొచ్చు, నో ప్రాబ్లం. రాఘవేంద్రరావు గారిని చూసి ద ఫక్ యూ అని తీసి చొక్కా కొట్టి, ఇప్పుడు ఆయనమా బ్లాంక్గా చూస్తున్నాడు. నా ఉద్దేశంలో మా మదర్ కన్నా హీరోయిన్ వాళ్ళ మదర్ షాపింగ్ ముఖ్యమా? సెన్స్ ఉండదా అంటున్నాను. ఎవరికి అర్థం కావట్లేదు, ఏంటి ఏమైపోతుందని. పాపం ఎప్పుడు నా పక్కన ఉండే మా రంగా వచ్చి ఇది నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నా మేకప్ నన్ను చోటా ఏమో పైన కెమెరాలో ఉన్నాడు, పైకి గబగబు దూకొచ్చేసి పక్కకి తీసుకెళ్ళిపోతున్నాడు. అల్లుడు అని, అల్లుడే పక్కలే జర పక్క అంటున్నా. అంటే ఐ వాజ్ రియలీ పిస్డ్ ఆఫ్. మా మదర్ పక్కన హాస్పిటల్ 105 ఫీవర్ ఓషన్ టెల్లింగ్ యూ ఫక్ యూ అని వెళ్ళిపోయా. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇవే బాగుంటాయి వినడానికి. అంటే అది నువ్వు ఎందుకు అని అడగాలి, లేకపోతే అది మీరే చెప్తారు కదా. కాదు, నాకు
దాని తాత్పర్యం ఇప్పటికీ ఇప్పుడు రాఘవేంద్ర గారికి నాకు శత్రుత్వం ఉందా అంటే లేదు, మా ఇద్దరం ఇప్పటికీ మంచి మిత్రులే. ఓకే. ఈ స్టోరీ ఇక్కడ కాపీ నేను రాఘవేంద్రరావు గారు అంటున్నాను కదా, దీనికి ఒక చిన్న టైల్ పీస్ చెప్పాలి నీకు. నాకు రీసెంట్ కాదు, ఒక 4-5 years బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ లేపా, సార్ రాఘవేంద్ర గారు అన్న, ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ లేపా, మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది, సార్ డైరెక్టర్ గారు అన్న, మళ్ళీ ఫోన్. నేను చేశాను ఫోన్, హలో రాఘవేంద్ర గారు అన్న. అక్కడి నుంచి ఫోన్ కట్ అయింది. నేను హైదరాబాద్ నిజాం కాలేజ్ రోడ్లో వెళ్తున్నాను, అది కూడా గుర్తుందనమాట విజువల్. ఫోన్ చేస్తే రాఘు అన్న, ఇందాక నుంచి ఎవరో రాంగ్ నెంబర్లు వెళ్తుంది చక్రి, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ గారు అంటున్నారు. దిస్ ఇస్ ఆర్ ఫ్రెండ్షిప్. నేను ఆయన రాఘు అని పిలుస్తా, ఆయన నన్ను చక్రి అని పిలుస్తాడు. మా ఇద్దరికి లేని ప్రాబ్లం ప్రపంచానికి ఉండేది ఆ రోజుల్లో. ప్రపంచానికి ఎక్కువ ఉంటుంది కదా, ఉండేది. సో కట్ చేస్తే బ్రేక్ ఇచ్చారు. నేను ఫక్ యూ అని వెళ్ళిపోయిన తర్వాత నేను కోపంగా దూరం కూర్చున్నాను. నా కోపం ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత డాన్స్ మాస్టర్ సుచిత్ర, నాకు ఆయనకి అది మధ్యలో కాంప్రమైజింగ్ క్యాండిడేట్ అనమాట. ఆయన ఏదో చెప్పారు, వచ్చింది అది. రే ఇలా చెప్పన్నారా, వెళ్ళవే నువ్వు నాతో మాట్లాడుకో అంటే, లేదు ఆయనకి తెలియదు చక్రి, మ్యాటర్ చెప్పాను నేను, సారీ చెప్పారు. కాకపోతే ఇక్కడే రాఘవేంద్రరావు గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చెప్పాలి. నా హీరో ఏది అడిగినా నేను ఇప్పటివరకు కాదనలేదు. నా ఏ హీరో కూడా అడిగింది కాదనలేదు. అతను తప్పు చేశాను నేను, నా ప్రొడక్షన్ తప్పు చేశారు, నాకు తెలీదు. కాబట్టి కానీ ఫస్ట్ టైం అతనికి ఈ విషయం చెప్పు, అతని కోరిక తీర్చలేను. ఓకే. 1 నేను నా వయస్సు సహకరించదు, 2 నేను గెయిన్ కాదు, ఫక్ యూ అన్నా కదా, సో ఈ విషయం చెప్పు అతనికి అన్నారు. సూపర్. సో ఐ జస్ట్ స్టార్టెడ్ లాఫింగ్. సో దట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ స్టిల్. గ్రేట్. వయసు సహకరించదు కానీ నెక్స్ట్ పిక్చర్ పెట్టండి అమ్మా.